ఈ రోజే తొలి ఏకాదశి పండుగ శనివారము ఎంతో పవిత్రమైనటువంటి రోజు. విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి, అలాగే ఏకాదశి తిథి అంటే వెంకటేశ్వర స్వామికి కూడా ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. మరి మనకు శనివారంతో ఈ ఏకాదశి రావటం అనేది చాలా గొప్ప విశేషము. ఇంతటి పవిత్రమైనటువంటి ఈ రోజున మీరు రాత్రి 12 లోపు ఉప్పుతో రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మన జీవితంలో ఉన్నటువంటి శని సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, కష్టాలు అన్నీ కూడా తీరిపోయి తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని ఆస్తి ఐశ్వర్యాలనేవి మన సొంతమవుతాయి. శనివారం రోజున మనం ఈ ఉప్పు పరిహారం చేయటం అనేది మన జీవితాల్లో పేరుకుపోయి ఉన్నటువంటి మొండి సమస్యలను, బయటికి చెప్పుకోలేని బాధలను, ఎప్పటినుంచో మనం నరకం అనుభవిస్తున్నటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో అలాంటివన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి. అంత పవర్ఫుల్గా ఈ ఉప్పు పరిహారం అనేది పనిచేస్తుందన్నమాట. ఉప్పు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపము. ఉప్పు మన జీవితాల్లో ఉన్నటువంటి తుప్పును వదలగొడుతుంది. అంత శక్తివంతంగా ఈ పరిహారం అనేది పనిచేస్తుందని చెప్పేసి మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి అస్సలు మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా సులువుగా ఈ పరిహారం చేసుకోండి. ఈ తొలి ఏకాదశి పండుగని దేవశయని ఏకాదశి అని, శయన ఏకాదశి అని, అలాగే పేలాల పిండి పండుగ అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. అంటే ఈ రోజుల్లో పేలాల పిండి తింటము అనేది ఒక ఆచారంగా మనకు వస్తుంది. అలాగే శనివారం అన్న, తొలి ఏకాదశి పండుగ అన్న వెంకటేశ్వర స్వామికి చాలా చాలా ప్రీతికరం కాబట్టి ఈ రోజున ఆ ఏడుకొండల స్వామిని పూజించటం వలన భక్తి శ్రద్ధలతోటి మన జీవితంలో ఉన్నటువంటి కొండంత సమస్య అయినా సరే మంచులాగా కరిగిపోతుంది. అసలు తొలి ఏకాదశి అనేది చాలా చాలా పవిత్రమైనటువంటి రోజండి. ఎందుకంటే ఈరోజు శ్రీ మహావిష్ణువు ఆదిశేషునిపై యోగ నిద్రలోకి వెళ్తాడనమాట. అంటే సుమారు 4 నెలల పాటు విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటారు. ఇలా యోగ నిద్రలో కార్తీక ప్రబోధిని ఏకాదశి వరకు ఉంటారనమాట. కాబట్టి ఈ రోజున చేసేటటువంటి పూజలు, పరిహారాలు, ఉపవాసాలు ఇవన్నీ కూడా ఆ విష్ణుమూర్తికి చెంది మనకు ఉన్నటువంటి ఎంతటి సమస్య అయినా సరే 100% తీరిపోతుంది అని చెప్పేసి మనకు పండితులు చెప్తున్నారు. ఈ రోజున తెల్లవారుజామున స్నానాలు చేసి ఏకాదశి వ్రతాన్ని, అలాగే చాతుర్మాస నియమాలను కూడా పాటిస్తూ ఉంటారు. తెల్లవారుజామునే లేచి గుమ్మాలకు బయట చక్కగా నీటితో కడిగి ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమలు పుష్పాలతో అలంకరణ చేసుకొని, అలాగే గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టుకొని గంధము కుంకుమ పుష్పాలతోటి వెంకటేశ్వర స్వామిని, అలాగే విష్ణుమూర్తి లక్ష్మీదేవిని కూడా అలంకరించి తులసి దళాలను పూజలో సమర్పించి పుష్పాలతో, ఆవునేతి దీపంతో, నైవేద్యాలతో విష్ణుమూర్తిని ఈరోజు పూజిస్తూ ఉంటారు. జపము, విష్ణు సహస్రనామము, జాగరణతో రోజు అనేది గడుపుతూ ఉంటారనమాట. కాబట్టి చాలా పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజున ఉప్పుతో ఈ పరిహారం చేయటం వలన బంగారం కొనుక్కునే అవకాశాలు కూడా మనకు వస్తూ ఉంటాయి. ఈ రోజుల్లో బంగారం రేట్లు కనుక మనం చూసినట్లయితే ఆకాశాన్ని తాకుతూ ఉంటున్నాయి. అంటే సామాన్యులు కానీ, లేదా మధ్యతరగతి వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు కనీసం కాస్త అవసరానికైనా సరే బంగారాలు కొనుక్కోవాలంటే అది ఎవ్వరి వల్ల కూడా కావటం లేదు. ఒకవేళ కొన్నా కూడా అది తాకట్టులోకి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ అలా జరగకూడదు. మనము బంగారం కొనుక్కోవాలి. అలాగే మనం చేసే వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో మంచిగా మనకు కలుసుబాటు రావాలి. ఎలాంటి అడ్డంకులు కూడా తొలగిపోవాలి. మనకున్నటువంటి శత్రు సమస్యలు, నరదిష్టి, నరుల ఏడుపులు ఇవన్నీ కూడా తొలగిపోయి మనకు బాగా కలిసి రావాలి. అప్పులు మనం ఈ రోజుల్లో చూసినట్లయితే కనీస అవసరాలు కూడా తీరక అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట. అలాంటి అప్పులన్నీ కూడా తీరిపోయి మనం ఒకరికి అప్పిచ్చేటటువంటి స్థాయికి ఎదగటం కోసము ఈ ఉప్పు పరిహారం అనేది చాలా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. కొత్త కొత్త వ్యక్తులను మన జీవితాల్లో కలుసుకోవటానికి, అంటే మనం చేసే వ్యాపారాల్లో కానివ్వండి, ఉద్యోగాల్లో కానివ్వండి, కొత్త వ్యక్తులతో పరిచయాలు, వాళ్ళ ద్వారాగా మనకు ఏంటంటే కాస్త మన జీవితానికి ఉపయోగపడేటటువంటి సలహాలు, అంటే డబ్బు పరంగా సంపాదించుకునేటటువంటి సలహాలు వాళ్ళ ద్వారాగా మనం వినగలగటము, అలాంటివి చేయాలనేటటువంటి ఆలోచనలు మనకు కలిసి రావటము, ఇలా వ్యాపారాలలో పెట్టుబడులు పెడితే దానికి రెట్టింపు లాభాలు కలగటము, ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావటము, శాలరీస్ పెరగటము, నలుగురిలో గౌరవ మర్యాదలు,
అలాగే సొంతిల్లు. ఈ రోజుల్లో చాలామందికి ఒక్క సొంతిల్లు అనేది కట్టుకోవటం ఒక కలగా మిగిలిపోతుంది. చాలామందికి కోరిక ఉంటుంది. ఎందుకంటే వెనకమాల ఆస్తులు అంతస్తులు ఉన్నా లేకపోయినా ఒక్క సొంతిల్లన్న మనిషికి ఉండాలని చెప్పేసి ప్రతి మనిషి కోరుకుంటా ఉంటారనమాట. అలాంటి సొంతింటి కల కూడా మీకు నెరవేరుతుందనమాట. కాబట్టి మీకున్నటువంటి అన్ని రకాల సమస్యలకు అన్ని రకాల కోరికలు తీరటానికి ఈ ఉప్పు పరిహారం అనేది ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. ఎందుకంటే శనివారంతో కలిసి రావటం వలన ఈ శనివారానికి సరి సమానమైనటువంటి పరిహారం ఈ ఉప్పు పరిహారం అన్నమాట. ఏకాదశులు ఏంటంటే మనకు సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తూ ఉంటాయి. నెలలో 2 వస్తాయి అన్నమాట. అంటే కృష్ణపక్షంలో ఒకటి, శుక్లపక్షంలో ఒకటి. కానీ అన్ని ఏకాదశుల్లో కల్లా కూడా ఈ తొలి ఏకాదశి చాలా విశిష్టమైనది. కాబట్టి మనం కొంతమందిని చూస్తే ఈ రోజున కనీసం మంచినీటిని కూడా త్రాగకుండా ఉపవాసం అనేది చేస్తూ ఉంటారనమాట. అంటే ఈ తొలి ఏకాదశి అంటేనే ఉపవాసానికి అంత విశిష్టమైనది. అలా చేయటం వలన 24 ఏకాదశులు ఉపవాసం చేసినంత పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. శక్తి లేని వాళ్ళు, ఉండలేని వాళ్ళు కాస్త సగ్గుబియ్యం జావ కానీ, సగ్గుబియ్యంతో పాయసం కానీ, అంటే సాబుదానా అంటారు, సగ్గుబియ్యం అంటారు, ఇలాంటివి తీసుకొని, అంటే అల్పాహారాలు ఇట్లాంటివి కాస్త తీసుకొని ఉపవాసాలు ఉంటూ ఉంటారనమాట. మధ్యలో వాళ్ళకి నీరసం రాకుండా అలాగా. అంటే అది మీ యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి. అయితే 8 సంవత్సరాల లోపు పిల్లలు కానీ, లేదా 80 సంవత్సరాలు దాటిన వృద్ధులు కానీ ఉపవాసం అనేది ఉండకూడదు. అలాగే అనారోగ్య స్థితి ఉన్న వాళ్ళు కూడా ఉపవాసం ఉండకూడదని చెప్పేసి మనకు పెద్దవాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే దీర్ఘకాలిక సమస్యలు, షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు ఇలాంటివి ఉన్నవాళ్ళు మీరు ఉపవాసం చేయకపోయినా పర్వాలేదు. మీరు గట్టిగా ఉండాలి అనుకుంటే ఇట్లాగా సగ్గుబియ్యం జావ కానీ, లేదా అల్పాహారము, పండ్లను, కూరగాయలను, కాస్త ఏదన్నా జ్యూసులను కానివ్వండి, మనకు పుచ్చకాయ ముక్కలు, కాస్త స్ప్రౌట్స్ అంటే మొలకలు, జాంకాయలు, బొప్పాస్కాయలు, ఇలాంటివి పాలను, పండ్లను అల్పాహారంగా తీసుకుంటూ మీరు ఉపవాసం ఉండొచ్చు అనమాట. లేదా ఒక పూట భోజనం అంటే ఏకభుక్తం అంటారనమాట. ఒక పూట భోజనం చేసేసి ఒక పూటైనా ఉపవాసం ఉండొచ్చు. ఇక్కడ ఉపవాసం అని ఇక్కడ పదే పదే ఎందుకు చెప్తున్నాము అంటే, తొలి ఏకాదశి రోజున ఒక్కరోజు పూజ చేసినా, ఒక్కరోజు ఉపవాసం చేసినా మనకు సంవత్సరం మొత్తం 24 ఏకాదశులు పూజ చేసినంత, ఉపవాసం చేసినంత పుణ్య ఫలితం కలుగుతుంది. మన యొక్క సమస్యల నుంచి బయటపడగలుగుతాము. కాబట్టి ఇలా చేయాలి. అయితే ఈ రోజున ఇట్లా చెప్పాం కదా, ఉండగలిగిన వాళ్ళు, ఉపవాసం ఉండేవాళ్ళు బియ్యము అంటే అన్నం అనేది పొరపాటును కూడా తినకూడదు. మరి అన్నం తింటే అది ఉపవాసం కాదు కదా. అలాగే గోధుమలతో చేసినటువంటి ఆహార పదార్థాలు అంటే చపాతీలు కానివ్వండి, లేదా పులకాలు కానివ్వండి, గోధుమ రవ్వతో చేసినటువంటి ఉప్మా ఉంటుంది కదా, అది కానివ్వండి, ఇలాంటివి కూడా ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. అలాగే మినుములతో చేసిన ఆహారాలు అంటే టిఫిన్లు, ఇడ్లీ అని, దోశ అని, గారెలు అని చెప్పేసి ఇలాగ మినుములతో చేసిన అంటే వడలు ఇలాంటివి కూడా తినకూడదనమాట. ఎందుకంటే ఇవి చేసినా కూడా మనకు పొట్ట ఫుల్ అయిపోతుంది. కాబట్టి ఈ మినుములతో చేసిన ఆహార పదార్థాలు తినకూడదు. అలాగే ఉలవలు అంటే ఉలవచారు ఇలాంటివి ఉంటాయి కదా, ఈ రోజున ఉలవచారు, ఉలవలతో చేసిన ఆహార పదార్థాలు ఏవి కూడా తీసుకోకూడదు. తీసుకుంటే మాత్రం మీరు చేసింది అది ఉపవాసం అనేది ఏమాత్రం కూడా లెక్కలోకి తీసుకోబడదు. అలాగే చింతపండు, మనం ఈరోజు చేసే వంటల్లో చింతపండు కూడా వేసుకోకూడదు అనమాట. దానికి బదులుగా మీరు నిమ్మకాయను వాడుకోండి. అంటే చాలామంది పులిహార చేస్తాము చింతపండు లేకుండా ఎలా అంటారు, దానికి బదులు మీరు నిమ్మకాయ వాడుకోవచ్చు. చింతపండును వాడకుండా ఉంటేనే మంచిది. ఇలాగా నియమాలు అనేవి ఆచరించి చక్కగా స్నాన కార్యక్రమాలు అనేవి పూర్తి చేసుకొని ఈ తొలి ఏకాదశి రోజున ఇంట్లో తప్పకుండా దీపారాధన చేసుకోవాలి. స్వామివారిని ఇలాగ పసుపు రంగు పుష్పాలతో, ఎర్రటి గులాబీ పువ్వులతో, తెల్లటి పుష్పాలతో ఇలా చక్కగా మనం అలంకరణ చేసుకొని మీరు గనక ఇంట్లో ఇలా పూజ చేసుకున్నట్లయితే మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటుగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కూడా కలిగి మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ధనద్వారాలు తెరుచుకుంటాయి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే ధనానికి ఆది
అధిదేవత లక్ష్మీదేవి కాబట్టి చక్కగా ఇలా పూజ చేసుకోండి. పూజలో తప్పనిసరిగా తులసి దళాలు ఉంచాలి. అయితే ఈ రోజున తులసి ఆకులు ఎట్టి పరిస్థితుల్లో తెంపకూడదు. మనకు శనివారం వచ్చింది కాబట్టి తులసి ఆకులు ఈ తొలి ఏకాదశి రోజున తెంపకూడదు. నిన్న తీసుకున్న ఆకులు అనేవి ఉంటే తెంచుకొని పెట్టుకోండి. అలాగే ఈరోజు ఒక తులసి ఆకును ఇంట్లో వాళ్ళందరూ తిన్నా, ఉపవాసం ఉన్న వాళ్ళు తిన్నా చాలా చాలా మంచిది. అలాగే ఈరోజు ఉపవాసం ఉన్న వాళ్ళైనా మిగిలిన వాళ్ళైనా అందరూ కూడా పేలాల పిండిని కూడా తప్పనిసరిగా తినాలి. ఏదన్నా మీకు షుగర్లున్నా, బీపీలున్నా, ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సరే పేలాల పిండిని కొంచెమైనా సరే తప్పనిసరిగా నైవేద్యంగా స్వీకరించాలి. ఎందుకంటే ఈ పండుగ యొక్క స్పెషలే అదనమాట. ఇంకా ఈ రోజున చక్కగా గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని గుమ్మాలకు కూడా మామిడి తోరణాలు కట్టుకోండి, లేదా బంతిపూల తోరణాలైనా కట్టుకోవచ్చు. ఇలా మామిడి తోరణాలు కట్టుకోవటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. మామిడి ఆకులు అనేవి చాలా చాలా శక్తివంతమైనవి. మనకున్నటువంటి చెడును, ఇళ్ల మీద ఉన్నటువంటి దోషాలను కూడా లాగేస్తాయి అన్నమాట. అలాగే గోపూజ ఈరోజు చాలా విశిష్టమైనది. గోవుకు పచ్చిగడ్డిని ఆహారంగా తినిపించండి. ముఖ్యంగా ఈ రోజున తులసి కోట దగ్గర ఆవు నేతితో దీపాన్ని వెలిగించండి. తులసి కోట దగ్గర కూడా చక్కగా బియ్యపిండితో ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకొని తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేసుకోండి. అయితే తులసమ్మకు ఈ రోజున నీటిని పోయకూడదు. పచ్చి పాలు ఉంటాయి కదా, ఆ పచ్చి పాలను మాత్రమే తులసి కోటకు సమర్పించాలి. ఎందుకంటే తులసమ్మ కూడా ఈరోజు ఉపవాసం ఉంటుందన్నమాట. కాబట్టి ఈ రోజున పచ్చి పాలను సమర్పించి పూజ చేసుకోవటం వలన మీకు విపరీతంగా కలిసి వస్తుంది. ఇంకా ఈ రోజున దక్షిణావృత శంఖాన్ని కొనుక్కొచ్చుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది. పూజ గదిలో పెట్టుకొని ఈ శంఖంలో పాలు పోసి విష్ణుమూర్తికి అభిషేకం కూడా చేయొచ్చు అనమాట. లేదు అనుకుంటే తెచ్చుకొని కాస్త గంధము కుంకుమ పెట్టేసేసి చక్కగా పూజ గదిలో పెట్టుకొని పూజ చేసుకున్నా కూడా చాలా మంచిది. ఎందుకంటే విష్ణుమూర్తికి ఈ దక్షిణావృత శంఖం అంటే చాలా ఇష్టం కాబట్టి. అలాగే పచ్చకర్పూరాన్ని కూడా తెచ్చుకొని మీరు పూజలో పెట్టుకొని స్వామివారికి పూజ చేసిన తర్వాత చివరిలో హారతి ఇవ్వండి. పచ్చకర్పూరం మామూలు కర్పూరం కన్నా కూడా పచ్చ కర్పూరంతో హారతి అనేది ఇస్తే మీ పూజకు ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. పచ్చ కర్పూరం అంటే స్వామివారికి ప్రీతికరం కాబట్టి. ఇక మనం చేసేటటువంటి అంటే వ్యవసాయం కావచ్చు, ఇలాంటివి చూసినట్లయితే ఈ రోజుల్లో ఎంత కష్టపడినా కూడా మనుషుల యొక్క సంపాదన అంతంత మాత్రంగానే ఉంటుంది. గొప్పవాళ్ళు ఎప్పుడు గొప్పవాళ్ళలాగే ఎదిగిపోతూ ఉంటున్నారు, కానీ లేని వాళ్ళు లేని వాళ్ళలాగే ఆగిపోతున్నారు. ఎంత కష్టపడినా కూడా కష్టానికి సరిపడ సంపాదన లేకపోవటం, కనీసం 4 వేళ్ళు కూడా లోపలికి వెళ్తాం కష్టమైపోయిందనమాట. అంటే కుటుంబంలో 4-5 ఉంటారు, ఒకళ్ళు తీసుకొచ్చి పెడతాం, నలుగురు తింటము. లేదా కొంతమంది ఆడ మగ ఇద్దరు చేసినప్పటికీ కూడా ఖర్చులు ఈ రోజుల్లో ఎక్కువైపోయినాయి అనమాట. అంటే మన కూరగాయల రేట్లు చూసినా, లేదా పండ్ల రేట్లు చూసినా, లేకపోతే నిత్యావసర వస్తువులు అంటే సరుకులు కావచ్చు, లేకపోతే ఏదన్నా బట్టలు కొనుక్కోవటము, చదువుల కోసం ఇట్లా చూస్తే రేట్లు ఏంటంటే ప్రతిదానికి భారీగా పెరిగిపోయినాయి అనమాట. ఇలాంటి వాటి వల్ల ఏంటంటే 4 చేతులతో డబ్బులు సంపాదిస్తున్నా కూడా అవి సరిపోక అప్పులు చేయాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. దానివల్ల ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు రావటము, మానసికంగా అశాంతి, రకరకాలైనటువంటి టెన్షన్స్, మళ్ళీ ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిళ్ళు, వీటన్నింటి వల్ల చివరికి అనారోగ్య పరిస్థితులు రావటం. ఇక ఒక్కసారి కనుక అనారోగ్యం వచ్చిందంటే మాత్రం హాస్పిటల్స్కు చూస్తే వేలకు వేలు బిల్లు, కడుపు నిండా తినటానికి ఉండదు. అంటే ఈ రోజుల్లో చూడండి, వయసుతో సంబంధం లేకుండా చిన్న చిన్న వాళ్ళకి అనారోగ్య సమస్యలు, షుగర్లని, బీపీలని, థైరాయిడ్లని, ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులతోటి జనం అల్లాడిపోతున్నారు. కడుపుకు ఏదన్నా తినటానికి ఉండటల్లా, ప్రశాంతంగా బ్రతకటానికి ఉండటల్లా, చేసే సంపాదనంతా హాస్పిటల్స్కు వెళ్ళిపోవటము, చదువులకు వెళ్ళిపోవటము, ఇట్లాగ పై ఖర్చులకే సంపాదన అంతా కూడా అయిపోతుందన్నమాట. ఇక చివరకు చాలక అప్పులు చేయాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. మరి అప్పు తీసుకుంటే ఊరకనే ఉంటుందా? దానికి వడ్డీలు కూడా కట్టాలి. ఆ వడ్డీలతో గుర్రాలు కూడా పరిగెత్తలేవు. అసలు అంతే ఉండిపోతుంది, వడ్డీలు కట్టుకోవటమే సరిపోతుంది.
చివరికి ఏంటంటే ఆ అప్పు అనేది ఎక్కువైపోయి ఉన్నవి కూడా అమ్మి ఇవ్వాల్సిన పరిస్థితి అనేది వస్తుందన్నమాట. కాబట్టి అలాంటి అప్పులన్నీ తీరిపోవాలి, దేవుడా మాకున్నటువంటి ఈ సమస్యల నుంచి మమ్మల్ని బయటపడయి అని చెప్పేసి ఆ చక్కగా శ్రీ విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి, వెంకటేశ్వర స్వామిని మనసులో తలుచుకుంటూ మీరు రాత్రి 12 గంటల లోపు గనక ఉప్పుతో ఈ పరిహారం గనక చేసినట్లయితే మీరు బయటికి చెప్పుకునే సమస్యలైన, బయటికి చెప్పుకోలేని సమస్యలైన మొత్తం కూడా తుడిచిపెట్టుకుపోతాయి. ఎందుకంటే ఉప్పు నరదిష్టిని, నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా గ్రహించేస్తుందన్నమాట. ఉప్పు అంటేనే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. మనకు సముద్ర గర్భం నుంచి ఉప్పు పుట్టింది కాటాన ఉప్పును లక్ష్మీదేవితో సమానంగా పోలుస్తూ ఉంటారు. కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసుకోండి. ముందుగా ఒక మట్టి బౌల్లో కానీ లేదా గాజు బౌల్లో కానీ ఇట్లా ఒక గుప్పెడు ఉప్పు అనేది తీసుకోండి. ఎడమ చేత్తో తీసుకోండి. రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, రాక్ సాల్ట్ అంటారు, దొడ్డు ఉప్పు అంటారు, గల్లులు ఉప్పు అంటారు. ఇలా ఒక గుప్పెడు ఉప్పును ఆ బౌల్లో పోసుకోండి. మట్టి పాత్ర అయితే ఇంకా చాలా చాలా మంచిది, లేదా గాజు బౌల్ అయినా తీసుకోవచ్చు. అంతేగాని స్టీలు, ప్లాస్టిక్ మాత్రం వద్దు. ఇక తర్వాత అలా తీసుకున్న తర్వాత ఆ ఉప్పు బౌల్ మీద చుట్టూతా 7 పువ్వు ఉన్నటువంటి లవంగాలు ఇక్కడ చూపించినట్లుగా పేర్చండి. లవంగాలు అనేవి చాలా శక్తివంతమైనవి, నరదిష్టిని త్వరగా తీసేస్తాయి, మనకున్న సమస్యను కూడా తీసేస్తాయి. 7 లవంగాలు తీసుకోండి. తర్వాత ఆ ఉప్పు మీద మధ్యలో చిటికెడంత పసుపు, చిటికెడంత కుంకుమ అనేది కూడా వేయాలన్నమాట. ఇలా వేసేసి ఈ బౌల్ను మనం సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి. ఈ పసుపు కుంకుమ, ఈ కుంకుమ ఏంటంటే నరదిష్టిని తీసేయటానికి, చెడును గ్రహించడానికి, నెగిటివ్ ఎనర్జీని లాగటానికి ఎర్రటి కుంకుమ. పసుపు ఏంటంటే మన జీవితాల్లోకి మంచిని తెచ్చిపెట్టడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత రావి ఆకు కూడా కావాలి. రావి ఆకు అంటే విష్ణుమూర్తికి చాలా చాలా ఇష్టం అన్నమాట. అంటే రావి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటాడు. కాబట్టి ఈ శనివారం రోజున రావి చెట్టును పూజించినా కూడా మన జీవితంలో శని దోషాలు తొలగిపోతాయన్నమాట. ఒక రావి ఆకును కూడా సిద్ధం చేసుకోండి, పసుపు నీటితో కడిగేసేసి. తరువాత ఒక నిమ్మకాయని తీసుకొని దాన్ని 4 భాగాలుగా ఇక్కడ చూపించినట్లుగా కట్ చేసేసి దాంట్లో కాస్తంత పసుపు, కుంకుమ అనేవి కూడా పెట్టేసేసుకొని ఇట్లా సిద్ధం చేసుకోండి. నిమ్మకాయ అనేది నరదిష్టిని తీసేయడానికి చాలా పవర్ఫుల్గా ఉపయోగపడుతుంది. నిమ్మకాయ చాలా చాలా శక్తివంతమైనది. ఇలాగా ఈ రావి ఆకును ఆ పసుపు కుంకుమ మీద పెట్టేసేసి ఆ రావి ఆకు మీద ఇట్లా నిమ్మకాయని కట్ చేసుకున్నాం కదా, పసుపు కుంకుమ చల్లేసేసి ఆ నిమ్మకాయని కూడా ఈ రావి ఆకు మీద పెట్టాలన్నమాట. అంటే ఇక్కడ ఈ బౌల్లో మనకి లవంగాలు, పసుపు, కుంకుమ, రావి ఆకు మీద నిమ్మకాయ ఇట్లా సిద్ధం చేసుకొని పెట్టుకొని మీరు దేవుడి దగ్గర కూర్చొని ఒకసారి దండం పెట్టుకొని ఆ బౌల్ని తీసుకొని, అంటే మీ యొక్క సంకల్పం చెప్పుకుంటా దండం పెట్టుకోండి. అంటే అప్పులు తీరాలను, ఆర్థిక సమస్యలు తీరిపోవాలను ఇట్లా చెప్పుకొని ఆ బౌల్ని ఇల్లంతా కూడా తిప్పాలన్నమాట. అంటే బెడ్రూమ్లో, హాల్లో, వంటగదిలో ఇట్లా ప్రతి చోట కూడా ఈ బౌల్ని తిప్పాలన్నమాట. అలా తిప్పటం వలన ఇందులో ఉన్నటువంటి ఉప్పు, లవంగాలు, అలాగే రావి ఆకు, నిమ్మకాయ ఇవన్నీ కూడా మన ఇంట్లో మూలల దాగి ఉన్నటువంటి దుష్టశక్తులను, నెగిటివ్ ఎనర్జీని, నరదిష్టిని, అలాగే కొన్ని రకాలైనటువంటి గ్రహాల వ్యతిరేకతను ఇవన్నింటినీ కూడా లాగేస్తాయి అన్నమాట. కాబట్టి ముందు సంకల్పం చెప్పుకుంటా మొత్తం కూడా ఒకసారి అన్ని గదుల్లో కూడా తిప్పండి. అలాగా మొత్తం తిప్పేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక దేవుడి దగ్గర కూర్చొని దండం పెట్టుకోవాలన్నమాట. ఎలా పెట్టాలి అంటే ఈ పరిహారం మీరు రాత్రి 12 లోపు వరకు చేసుకోవచ్చండి. దేవుడి దగ్గర మీరు పూజ చేసుకోవటం అయిపోయిన తర్వాత కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏమీ లేదు. మనకు చీకట పడ్డాక చేస్తేనే మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. తర్వాత దేవుడి దగ్గర పెట్టేసేసి మీరు అంటే పూజ గది ఎదురుగా కూర్చొని దాని మీద ఆ నిమ్మకాయ మీద పచ్చ కర్పూరాన్ని పెట్టాలి. అంటే మామూలు కర్పూరం కన్నా కూడా పచ్చ కర్పూరం అంటే ఈ రోజున స్వామివారికి చాలా ఇష్టం. కాబట్టి పచ్చ కర్పూరం పొడిని కానీ లేదా కాస్త పచ్చ కర్పూరాన్ని కానీ ఆ నిమ్మకాయ మీద పెట్టేసేసి దేవుడి దగ్గర కూర్చొని ఇప్పుడు దీన్ని వెలిగించాలన్నమాట. అలా వెలిగించేసి మళ్ళీ స్వామివారికి ఒకసారి మీ సంకల్పం చెప్పుకోండి. ఎందుకంటే ఇల్లంతా ముందు తిప్పాము, తర్వాత ఇప్పుడు దేవుడి దగ్గర పెట్టేసేసి వెలిగించాలన్నమాట. ఇలా మాకున్నటువంటి జనాల ఏడుపులు పోవాలి, మాకున్న అప్పుల సమస్యలు తొలగిపోవాలి, మాకున్నటువంటి
ఉన్నటువంటి కష్టాలు బాధలన్నీ కూడా తీరిపోవాలి దేవుడా, ఒక సొంతిల్లు కట్టుకోవాలి, ఒక బండి కొనుక్కోవాలి, ఒక కారు కొనుక్కోవాలి, బంగారం తాకట్టులో ఉన్నది విడిపించుకోవాలి, బంగారం కొనుక్కోవాలి, మేము కూడా సెటిల్ అయిపోవాలి, మాకు మంచిగా కలిసి వచ్చేలా చూడు దేవుడా. అయ్యా విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి, మీ యొక్క దయా చల్లని చూపు మా మీద కూడా ఉంచయ్యా. తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు కర్మలు ఏదన్నా ఉంటే తొలగించి మమ్మల్ని ఆశీర్వదించు. మాకు ఈ ఉప్పు పరిహారం దగ్గర నుంచి మాకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి మాకు బాగా కలిసి రావాలి అని చెప్పేసి దండం పెట్టుకొని రాత్రి అంతా కూడా ఇక ఆ బౌల్ను దేవుడి పూజ గది ఎదురుగానే పెట్టేసేసి అలా వదిలేసేయండి. ఇక ఆ రోజంతా కూడా ఉంచేసేసేయండి. ఇక మరుసటి రోజు ఉదయం తెల్లవారు లేచిన తర్వాత ఆ బౌల్ని ఎవ్వరు తొక్కన చోట కానీ, అంటే అందులో ఉన్నటువంటి ఉప్పును, నిమ్మకాయలను, రావి ఆకులను అన్నింటినీ కూడా ఏదైనా పారే నీటిలో కానీ, లేదా ఎవరు తొక్కన చోట కానీ, లేదా ఏదన్నా చెట్టు మొదట్లో కానీ పాతి పెట్టేసేయండి, లేదా నీటిలో కలిపేసేసేయండి. ఆ బౌల్ను కడిగేసేసి మీరు లోపలికి తెచ్చి ఈసారి వాడుకోవచ్చు అనమాట. ఇలా చేయటం వలన రాత్రి మొత్తం కూడా ఆ బౌల్ అలాగే ఉంచటం వలన ఇంట్లో ఉన్నటువంటి ఇంకా చెడును ఇదంతటినీ కూడా, అంటే మనం హారతి కూడా పచ్చకర్పూరం పెట్టి హారతిని కూడా వెలిగించాం కదా, ఇలా చేయటం వలన ఇంట్లో ఉన్నటువంటి చెడును మొత్తం కూడా లాగేస్తుంది అనమాట. అంటే ఆ యొక్క నిప్పు ఏదైతే ఉందో ఆ వేడికి మన సమస్య అంతా కూడా కాలిపోతుంది, చెడు అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది. మనకున్న సమస్య అనేది 100కు 1000% తీరిపోయి మన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అన్నమాట. చాలా చాలా పవర్ఫుల్గా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది. కాబట్టి చక్కగా రాత్రి 12 లోపు ఈ పరిహారం చేసుకొని ఇలా మీకున్నటువంటి ఆర్థిక సమస్యల నుంచి కానీ, అప్పుల బాధల నుంచి కానీ, ఇలా అంటే భార్యాభర్తల మధ్య ఏదన్నా గొడవలు ఉన్నా కూడా అవన్నీ తీరిపోయి సంతోషంగా ఉండటము, ఇలా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. డబ్బు కూడా చేతికి అందుతుంది. ఆ ధనం కూడా 4 దిక్కుల నుంచి కూడా దూసుకు వస్తుంది. అంటే మీ యొక్క ఉద్యోగ వ్యాపారాలలో మీరు లేదా వ్యవసాయంలో అంత బాగా కలిసి వస్తుందన్నమాట. అప్పులన్నీ తీరిపోయి ఒకరికి అప్పిచ్చే స్థాయికి ఎదుగుతారు. అంతేకాకుండా బంగారం కొనుక్కోగలుగుతారు, భూములు కొనుక్కోగలుగుతారు. మనకు కూడా ఆ దేవుడి యొక్క అనుగ్రహం అనేది ఉండి ఖచ్చితంగా ఎదగగలుగుతామండి. ఎందుకంటే అదృష్టం అనేది ఎవ్వరి సొంతం కాదు. మనం ఇలా పూజలు చేసుకుంటే అందరితో పాటు మనం కూడా సమస్యల నుంచి బయటపడి సంతోషంగా ఉండగలుగుతాము. దేవుడికి అందరం సమానమే. కాబట్టి చక్కగా ఇలా ఈ పరిహారం అనేది మీరు రాత్రి చీకట పడ్డాకే 12 గంటల లోపు చేసుకోండి. అంటే సాయంత్రం 6 దాటిన దగ్గర నుంచి 12 లోపు వరకు చేసుకోవచ్చు. కాబట్టి ఈ పరిహారం అనేది చాలా చాలా పవర్ఫుల్గా పనిచేసి మీ జీవితాల్లో ఎంతటి మార్పులను తెస్తుందో చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. అర్థమైంది కదండి. ఈ రోజున రాత్రి 12 లోపు ఉప్పుతో పరిహారం ఎలా చేయాలి ఏంటనేది మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా వీడియోని షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. వాళ్ళు ఉపయోగించుకునే అవకాశం కల్పించిన వారు అవుతారు. ముఖ్యంగా ఈ రోజున శ్రీ మహావిష్ణువుని ఎవరైతే భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా నమ్ముతారో వాళ్ళు తప్పకుండా వీడియోకి ఒక్క లైక్ ఇవ్వటం మర్చిపోవద్దు. లైక్ చేసిన ప్రతి ఒక్కరూ కూడా వీడియోకి 1 గంటలోని శుభవార్త వింటారు. ఆ విష్ణుమూర్తి అనుగ్రహంతో ఖచ్చితంగా మీకు ఇప్పటి నుంచి అంతా కూడా శుభం కలుగుతుందన్నమాట. కాబట్టి లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కామెంట్ బాక్స్లో ఓం నమో నారాయణాయ అని భక్తి శ్రద్ధలతో కామెంట్ చేయటం వలన మీకంతా కూడా శుభం కలుగుతుంది. అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ మీరు ఇలాంటి పండుగలు మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి ఆ భగవంతుడి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.